ఇప్పుడు మనం వైరల్ ఫీవర్ అనగానే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, డయేరియా ఇప్పుడు కొత్తగా వింటున్నాం. తర్వాత మీరు అంటున్నారు ఇప్పుడు కరోనా కూడా వైరల్ ఫీవర్‌లోనే యాడ్ అయిందని చెప్తున్నారు. ఈ ఒక్కొక్కటి ఎలా ఉంటాయి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మలేరియా అంటే దోమల వల్ల వస్తుందంటారు. మరి మిగతావి ఎలా వస్తాయి? అయితే దీనిలో టైఫాయిడ్ వైరస్ కాదు శాలిని గారు. సాల్మోనెల్లా టైఫీ అని అది బ్యాక్టీరియల్. తర్వాత మలేరియా కూడా వైరల్ కాదు, అది ఒక పారాసైటిక్ డిసీజ్. ఫస్ట్ వైరస్ రైనో వైరస్ ఇస్ వెరీ కామన్ బట్ ఇట్స్ నాట్ వెరీ సీరియస్. తర్వాత అంటే సింపుల్ కోల్డ్, రన్నీ నోస్ సిమ్టమ్స్ ఉంటాయి, తగ్గిపోతుంది. సో ఇక్కడ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. క్లినికల్ మేనిఫెస్టేషన్ తోటి మనం డిఫరెన్షియేట్ చేయవచ్చు ఇది వైరసా బ్యాక్టీరియల్ అనేది, మలేరియా అనేది. ఇప్పుడు ప్రజెంటేషన్ ఎట్లుంటుంది అంటే వైరస్ లో ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయి. బాడీ పెయిన్స్, సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి. తర్వాత ఫీవర్, మెలేజ్, తర్వాత నాజియా, కాఫ్, తర్వాత స్నీజింగ్, ఎస్పెషల్లీ వింటర్లా. పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు సిమ్టమ్స్, కాబట్టి మనము ఇంపార్టెంట్ ఫోకస్ చేయాల్సినవి సిమ్టమ్స్ అన్నట్టు, ఎస్పెషల్లీ టెంపరేచర్ చెక్ చేయడము. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు డాక్టర్ గారికి పోవాలి, వారు ఎప్పుడు హాస్పిటల్ పోవాలనేది ఇంపార్టెంట్ ఈ వైరస్ లలో. ఎందుకంటే 95% వరకు మనము పోవాల్సిన అవసరం లేదు. 5% ఎప్పుడు ఇమీడియట్ గా పోవాలి, ఎందుకు పోవాలి అనేది మనం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వైరస్లల్లో మనం ఇన్ఫ్లుయెంజా వైరస్, చికెన్ గున్యా, డెంగ్యూ వైరస్, తర్వాత కరోనా, ఇవి ఇంపార్టెంట్ కామన్ కాబట్టి ఈ 4 వాటి మీద మనం ఫోకస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ప్రజెంటేషన్స్ లో మనం చెప్పినట్టుగా టెంపరేచర్ హై ఉందనుకోండి, దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే బేసికల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే డిహైడ్రేషన్ వస్తుంది, ఎస్పెషల్లీ పిల్లలలో. డిహైడ్రేషన్ వస్తే ఏమవుతుంది అంటే బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అంటే హైపోటెన్షన్. తర్వాత ఏమవుతుందంటే ఫీవర్ కనుక మనం కంట్రోల్ చేయలేదంటే, అంటే అందరి ఇళ్లలో పారాసెటమాల్, ఇప్పుడు డోలో అంటారు కదా, పారాసెటమాల్ ఉంటుంది. ఫీవర్ రాగానే చాలా మటుకు అందరూ పారాసెటమాల్ వేయడం స్టార్ట్ చేస్తారు. తర్వాత వైరల్ ఫీవర్స్ కి ఈ సిమ్టమ్స్ బట్టి, సీజన్ బట్టి బేసికల్ ఏంటంటే మంచి హైడ్రేషన్ ఇంపార్టెంట్, మంచి న్యూట్రిషియస్ డైట్. ఎస్పెషల్లీ వాళ్ళకు నాజియా అది ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రూట్ జ్యూసెస్, కొంచెం లైట్ యోగా, కర్డ్ రైస్ టైప్ అట్లా తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ స్పైసీ అవి తింటే మళ్ళీ వామిటింగ్ అయింది అనుకోండి, కష్టం కదా. సో అది ఇంపార్టెంట్. హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత డయాగ్నోసిస్ అందరికీ మనం చేయాల్సిన అవసరం లేదు. బ్లడ్ టెస్ట్ చేస్తే మనం డిఫరెన్షియేట్ చేయవచ్చు వైరల్ బ్యాక్టీరియల్ అయింది అనేది. కానీ మన ఇండియాలో ఎస్పెషల్లీ ఎకనామిక్ సిచ్యువేషన్ ప్లస్ అవసరం లేదు, ఎందుకంటే చాలా మటుకు రిజాల్వ్ అయిపోతాయి. సో మనం ఫీవర్ కంట్రోల్ కి టాల్నాల్ అంటాము, అక్కడ పారాసెటమాల్ డోలో అంటారు. సో సిరప్ పిల్లలకి ఇవ్వడము. తర్వాత ఒకవేళ పిల్లల లోపల లెథార్జీ స్టార్ట్ అయ్యి, అంటే వాళ్ళు యాక్టివ్ లేకపోవడము, ఎక్కువ పడుకోవడము, తర్వాత తెలిసిపోతుంది మనకు వాళ్ళకు మెంటల్ స్టేటస్ చేంజెస్ అంటారు. ఆల్రెడీ మెంటల్ స్టేటస్ వచ్చిందంటే ఇమీడియట్ గా డాక్టర్ గారికి పోవాలి, లేకపోతే హాస్పిటల్ కన్నా పోవాలి. అంటే ఐవి హైడ్రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అవసరమైతే యాంటీబయాటిక్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. నార్మల్ గా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వైరస్ కి యాంటీబయాటిక్స్ పనిచేయి. యాంటీవైరల్ మెడికేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్లూకి టామీ ఫ్లూ ఇస్తాము, కానీ అది ఎప్పుడు ఇస్తామంటే ఫస్ట్ విత్ ఇన్ 48 hours లోపల ఇస్తేనే అది పనిచేస్తుంది, లేకపోతే దాని ఎఫెక్ట్ ఉంటుంది యాంటీవైరల్. నేను చెప్పినట్టుగా చాలా మటుకు అవసరం లేదు అది. కానీ ఒకవేళ సిచ్యువేషన్ ఇప్పుడు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అన్నాము మనం, కొన్ని ఏజ్ గ్రూప్స్లలో కోమార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్ ఇస్తే బెనిఫిషియల్ ఉంటుంది అది. సో అది 1 పాయింట్. నెక్స్ట్ ఏమైతుందంటే ఫీవర్ కంట్రోల్ అవుతలేదు అనుకోండి, అప్పుడు ఏమైందంటే కాంప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మన బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫిట్స్, ఎస్పెషల్లీ పిల్లల ఫిట్స్ అంటారు కదా, ఫిబ్రాయిల్ సీజర్స్ అంటారు. వాళ్ళకు టెంపరేచర్ హై నడిస్తే ఫిట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అప్పుడు ఫిట్స్ వస్తే ఏమవుతుంది అంటే, ఫిట్స్ వచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది, బ్రెయిన్ ఇంజురీ అవుతుంది. బ్రెయిన్ కి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. సో అందుకని కాంప్లికేషన్ ప్రివెంట్ చేయాలంటే మనము ఫీవర్ కంట్రోల్ చేయాలి. సో బేసికలీ ఇక్కడ టాబ్లెట్స్ తోటి కంట్రోల్ కాకపోతే మనం ఐవి మెడికేషన్ ఇచ్చి ఫీవర్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు.
సో అందుకనే ఐవీ ఫ్లూయిడ్స్, ఐవీ మెడికేషన్, అవసరమైతే ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బేసికల్లీ ఏంటంటే మాస్క్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎస్పెషల్లీ డ్రాప్లెట్స్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళను ఐసోలేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డెంగీ, చికెన్ గున్యా కూడా కామన్ కాబట్టి ఇవి ఏమో మస్కిటో, ఏడీస్ మస్కిటో అంటారు, అది కుడితే వస్తాయి అన్నట్టు. ఇది కూడా డేంజర్, ఎందుకంటే ఏమైందంటే దీనివల్ల ఫీవర్తో పాటు ఏమైందంటే ప్లేట్లెట్స్ పడిపోతాయి. ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది, ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతాయి. అదొకటి ఇంపార్టెంట్. తర్వాత ఇక మస్కిటో కంట్రోల్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఇల్లు అండి. మన ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే చాలా మటుకు వేరే వాళ్ళని కూడా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నా ప్రిన్సిపల్ ఏంటంటే ఇల్లు, కారు మంచిగా ఉండాలి ఎప్పుడు కానీ. ఇంట్లో మంచి మస్కిటో మెషిన్ పెట్టుకోండి. తర్వాత ఇంటి చుట్టూతో స్ప్రే చేయించుకోండి, అవసరం అయితే గుంతలు లేకుండా చూసుకోండి. సో మంచి వెంటిలేటింగ్ సిస్టమ్, మంచి వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ముప్పు రాకముందుకే జాగ్రత్త పడడం తెలివి ఉన్న వాళ్ళ లక్షణం, అంతే కదా. సో ప్రతి ఇంటి వాళ్ళు ఈ ప్రిన్సిపల్ పాటిస్తే ఏమైందంటే ఆటోమేటిక్ గా దోమలు కంట్రోల్ అయిపోతాయి. తర్వాత గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ చూసుకుంటది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చికెన్ గున్యా, డెంగ్యూ రాకుండా ఉండాలంటే బయటికి పోయినప్పుడు కొంచెం మనం కూడా కొంచెం క్లాతింగ్ అప్రోప్రియేట్ గా, అంటే ఇప్పుడు రిస్క్ ఉన్నప్పుడు ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవడము, సాక్స్ వేసుకోవడము. సో కొంత మటుకు కంట్రోల్ చేయవచ్చు కదా. మనం సినిమా థియేటర్ పోతాము, లేకపోతే మాల్ పోతాము, బయట Yes. వాకింగ్ పోతాము. సో అది ఇంపార్టెంట్. ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ కాలేదు అంటే ఇమీడియట్ గా డాక్టర్ అటెన్షన్, డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అవసరమైతే అడ్మిట్ కావడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏం చేస్తుంది అంటే సెకండరీ న్యూమోనియా కాంప్లికేషన్ అవుతుందండి. ఎస్పెషలీ వైరస్ అది మనము ఈ సర్టెన్ గ్రూప్స్ నేను చెప్పాను కదా, పిల్లల లోపల, ఇమ్యూనో కాంప్రమైజ్ పీపుల్ లోపల, తర్వాత ఓల్డ్ పీపుల్, ఇంకా కొంతమంది యంగ్ పీపుల్ లో కూడా న్యూమోనియా ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ స్మోకర్స్ ఉన్నారు తీసుకోండి, స్మోకర్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు యంగ్ ఉన్నా కానీ న్యూమోనియా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో న్యూమోనియా సెకండరీ న్యూమోనియా అంటారు అన్నట్టు. వైరస్ వెళ్ళి సెకండరీ బ్యాక్టీరియల్ న్యూమోనియా అయినప్పుడు ఏమైందంటే, న్యూమోనియా వస్తే ఏమైందంటే ఆక్సిజన్ లెవెల్ పడిపోయి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లో పోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లో పోయినామంటే అది ఐసీయూ అడ్మిషన్ ప్లస్ అవసరమైతే వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది అన్నట్టు. సో అందుకని వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సెకండరీ న్యూమోనియా వచ్చిందంటే ఇట్స్ ఎ కాంప్లికేషన్. అందుకనే అవసరం అయితే యాంటీబయాటిక్స్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.